హలో అండి, నేను డాక్టర్ గిరిధర్ అడప, ఎండోక్రైనాలజిస్ట్. సో ఇవాళ మనం హైపోగ్లైసీమియా అంటే షుగర్ డౌన్ అవడం. సో షుగర్ పేషెంట్లకి షుగర్ డౌన్ అవడం అనేది చాలా కామన్ సిమ్టమ్, కానీ చాలా ప్రమాదకరమైనది కూడా. సో దాని గురించి తెలుసుకుందాం, దాని ట్రీట్మెంట్ ఏమిటి, దానికి కారణం ఏమిటి అని. సో ఈ హైపోగ్లైసీమియా షుగర్ డౌన్ అవడానికి మీ ప్రధాన కారణం ఏంటంటే, సో రోజు తినే ఫుడ్ సరిగ్గా తినకపోవడం. సో రోజు తినే క్వాంటిటీని సడన్గా తగ్గించేయడము, సో టైంకి తినకపోవడం, సో అది ఒక కారణం. ఇంకొక కారణం వచ్చేసి పని ఎక్కువ చేయడం. సో ఈరోజు ఉన్నట్టుండి మీరు సడన్గా ఎక్సర్సైజ్ ఎక్కువ చేశారు, లేదా ఇంట్లో పని ఎక్కువ చేశారు, బయట ఎక్కువ తిరిగారు, సో ఇలా ఎక్సర్సైజ్ చేయడం, సో అదొక కారణం షుగర్ డౌన్ అవడానికి. ఇంకొకటి మందులు. సో సడన్గా షుగర్ మందులు మారడం వల్ల, డోస్ ఎక్కువ పోవడం వల్ల కానీ, సో దానివల్ల కూడా షుగర్ సడన్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా సడన్గా షుగర్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి? సో ఈ షుగర్ డౌన్ అవ్వడం కూడా తీవ్రత ఉంటుంది. సో మైల్డ్ అని, మోడరేట్ అని ఇట్లా ఉంటుంది. సో అసలు హైపోగ్లైసీమియా ఎప్పుడు అంటామంటే, షుగర్ 70 కంటే కింద తగ్గిపోతే, సో 70 mg/dL కంటే తగ్గిపోతే మనం గ్లూకోమీటర్తో చూసినప్పుడు దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. సో దాన్ని 70 కంటే తక్కువ ఉంటే దాన్ని మైల్డ్ అంటారు. అట్లాగే 54 కంటే షుగర్ ఎక్కువ పడిపోతే దాన్ని మోడరేట్ అంటారు. సో దాన్ని లెవెల్ 2 అని కూడా ఉంటారు. సో మైల్డ్నేమో లెవెల్ 1 అంటారు. ఇంకో దాన్ని లెవెల్ 3 అంటాం. లెవెల్ 3 హైపోగ్లైసీమియా అంటే పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు, కోమాకి వెళ్ళిపోతారు, దాన్ని లెవెల్ 3 అంటారు. సో ఈ లెవెల్ 1 హైపోగ్లైసీమియాకి అంటే షుగర్ 70 కంటే తక్కువ ఉండి 54 కంటే పైన ఉండే వాళ్ళకి సో ట్రీట్మెంట్ ఏంటంటే, ఇమ్మీడియట్గా మీకు ఏం జరిగితే అది తినాలి. సో ఒకవేళ షుగర్ ఉందనుకోండి మీ దగ్గరలో, షుగర్ ఒక స్పూన్ 2 స్పూన్లు నీళ్ళలో కలుపుకొని తాగాలి. లేదు చాక్లెట్ ఉంది, సో చాక్లెట్ తినచ్చు. లేకపోతే ఏమన్నా స్నాక్స్ ఉన్నాయి, సో ఆ స్నాక్స్ తినచ్చు. ఏమన్నా బిస్కెట్స్ ఉన్నాయి, క్రీమ్ బిస్కెట్స్, అవి తినచ్చు. సో అలా తిన్నాక మళ్ళీ 15 నిమిషాలు అవి చెక్ చేసి చూసుకోవాలి. షుగర్ 70 లోపు మళ్ళీ ఉంది అంటే కనుక మళ్ళీ తినాలి. ఒకవేళ 70 పైన పెరిగితే, సో ఇలా చాక్లెట్స్, తేనె ఇట్లాంటివి కాకుండా సో లాంగ్ యాక్టింగ్ స్నాక్ తీసుకోవాలన్నమాట. తర్వాత మీల్ కానీ, లేకపోతే మౌల్ స్నాక్స్ కానీ, గ్లూకోజ్ స్నాక్స్ కాకుండా మౌల్ స్నాక్స్ కానీ అట్లాంటివి తీసుకోవాలి. అట్లా కాకుండా షుగరు 54 కంటే తక్కువ పడిపోతే సో ఇమ్మీడియట్ రిలీజ్ గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. సో 15 నుంచి 20 గ్రాముల వరకు ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ 5 గ్రామ్ ఉంటుంది. గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ ట్యాబ్లెట్స్ 3 నుంచి 4 తీసుకోవాలి. మళ్ళీ 15 నిమిషాల దాకా చెక్ చేసుకొని మళ్ళీ 70 లోపు ఉంటే మళ్ళీ రిపీట్ చేసి 3-4 ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఒకవేళ 70 కంటే ఎక్కువ ఉంటే మీల్స్ చేయడం కానీ, స్నాక్స్ తినడం కానీ అట్లాంటివి చేయాలి. అట్లా కాకుండా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతే సో ఏదైనా నోట్లోంచి ఇవ్వడానికి ట్రై చేయకూడదు. అట్లా ట్రై చేస్తే ప్రమాదకరం. సో అది ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి సో యాస్పిరేషన్ వేరే ఆయాసం ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి. వాళ్ళు ఇమీడియట్గా అడ్మిట్ చేసి సో ఇంట్రావీనస్ అంటే మనం సెలైన్ ఎట్లయితే నరం నుంచి ఇస్తామో అట్లా ఇంట్రావీనస్ గ్లూకోజ్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే గ్లూకోగాన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్ కానీ, ఇంట్రామస్కులర్ కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన గ్లూకోజ్ వెంటనే పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి సో షుగర్ పేషెంట్ ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇలా షుగర్ సడన్గా డౌన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చెప్పాలి. పక్కన ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఎక్కడైనా ఉన్నా, సో నాకు ఇలా షుగర్ ఉంది, సడన్గా అప్పుడప్పుడు డౌన్ అవుతుందని చెప్పాలి. చెప్తే వాళ్ళకి అర్థమైంది. మీరు సడన్గా నీరసం ఏమన్నా పడిపోతే సో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాలా, లేదా మీరు కొంచెం కాన్షియస్గా ఉంటే మీకు ఏమైనా తినిపించాలా షుగర్ డౌన్ వల్ల అని వాళ్ళకి అర్థమవుతుంది. సో హైపోగ్లైసీమియా వచ్చింది, మనం ట్రీట్మెంట్ చేసాము. అసలు హైపోగ్లైసీమియా రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? సో రాకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే, మెయిన్ షుగర్ పేషెంట్లు 3 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి రమ్మన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మేము టెస్టులు చేసి షుగర్ ఏమైనా పేషెంట్కి డౌన్ అవుతుందా, సో HbA1c 3 నెలల యావరేజ్ టెస్ట్ ఉంటుంది, దానిలో ఏమైనా డౌన్లో ఉందా, పేషెంట్కి ఏమైనా డోస్ తగ్గించాలా, సో ట్యాబ్లెట్ ఏమైనా మార్చాలా, సో ఇట్లాంటివన్నీ చూస్తాం అన్నమాట. సో ఈ ఫాలోఅప్ పేషెంట్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇలా షుగర్ డౌన్ కాకుండా షుగర్ హై అయినా డౌన్ అయినా డోస్ అడ్జస్ట్ చేస్తాం. ఇలా డోస్ అడ్జస్ట్ చేయడం ఒకటి. మీకు డౌన్ అవుతుంటే ఏం చేయాలి, సో ఇమీడియట్గా మీరు ఏం తీసుకోవాలి, ఒకవేళ మీల్స్ ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి, మీరు ఎక్సర్సైజ్ ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి, సో ఇట్లాంటివన్నీ మేము చెప్తాం. ఇవి కాకుండా షుగర్ పేషెంట్లు కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం వల్ల కూడా షుగర్ సడన్గా డౌన్ అవుతూ ఉంటాయి. అప్పుడు దానికి తగ్గట్టుగా డోస్ అడ్జస్ట్ చేస్తాం. సో ఈ డాక్టర్ దగ్గర ఫాలోఅప్లో ఉండడము, షుగర్ ఒకవేళ డౌన్ అయితే ఏం చేయాలని తెలుసుకోవడము, ఈ 2 షుగర్ పేషెంట్లకి చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు.